బీఆర్కే నాయుడు అంటున్నారు. ఎందుకంటే కే అంటే ఇంకో పదం ఉంది, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన బీఆర్ నాయుడు కాదు, ఆయన బీఆర్కే నాయుడు, కొత్తగా వచ్చాడు బీఆర్కే నాయుడు. సంక్రాంతి లక్ష్మిలాగా కొత్తగా బీఆర్కే నాయుడు గారు అయ్యారు. మగధా లక్ష్మి సంక్రాంతి లక్ష్మి ఎలా అయిందో ఈయన కూడా బీఆర్కే నాయుడు గారు అయ్యారు. ఈ చరిత్రతో ఇంటర్నెట్ యుగాన్ని సోషల్ మీడియా యువరాజు అయిపోయినారు. ఆయన ఈ వయసులో ఆయన సోషల్ మీడియాలో యువరాజు అయిపోయి సోషల్ మీడియా మొత్తాన్ని శాసిస్తున్నాడు అంటే అంత ఈజీ ఇష్యూ కాదు. ఈ వయసులో అంత ఫీట్ చేయగలిగాడు అంటే అది ఇంకొకరికి మానవ మాత్రులకు సాధ్యం కాదు. సో బీఆర్కే నాయుడు గారికి వి మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఇంటర్నెట్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వాట్ నాట్ ఇంటర్నెట్ యుగాన్ని శాసించి భారతదేశ చరిత్రలో ఈ స్థాయిలో 76 సంవత్సరాల వయసులో, 75 సంవత్సరాల వయసులో ఇంటర్నెట్ మొత్తాన్ని ఉర్రూతులూగించినటువంటి అద్భుతమైనటువంటి మా బీఆర్కే నాయుడు గారికి ఖచ్చితంగా మనం అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంత గొప్ప చరిత్రకి తీసుకెళ్ళిపోయినారు. ఇంతవరకు తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఇంత గొప్పగా ఇంటర్నెట్ యుగాన్ని శాసించినటువంటి ఇంకొక అధ్యక్షుడు లేని అన్నట్టుగా చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తి, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతున్నాను.